కదలాపూర్ మండల కేంద్రంలోని ప్రీమియం లీగ్ క్రికెట్ టోర్నమెంటును డాక్టర్ గోలి మోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ గోలి మోహన్ మాట్లాడుతూ యువత ఆటలు, చదువు, ఉపాధి ద్వారా ముందుకు సాగాలని, ఆటల ద్వారా దేహదారుఢ్యంతో పాటు జ్ఞానం కూడా పెరుగుతుందని, ప్రతి వ్యక్తిలో మంచి ఆలోచనలు సమాజానికి ఉపయోగపడే విధంగా తయారవుతారని అన్నారు. క్రీడల ద్వారా మాత్రమే దేనినైనా సాధించవచ్చని, ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, కులమతాలకు తావు ఇవ్వకుండా ఉండేది ఏదైనా ఉంది అంటే అవి ఆటలు మాత్రమేనని అన్నారు. రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గంలోని ప్రతి ఒక్క ఆటను ప్రోత్సహిస్తానని, గ్రామ, మండల, జిల్లా, రాష్ట్రం నుండి జాతీయ స్థాయికి ఎదగాలని సూచించారు. దాని కొరకు ఎల్లవేళలా ప్రతి క్రీడాకారునికి సహాయం అందిస్తానని, యువత ఈ దేశానికి వెన్నెముక లాంటి వారని, మీరందరూ రాబోయే రోజుల్లో ఈ దేశానికి మార్గదర్శకులని, గ్రామంలోని యువకులందరూ కలిసికట్టుగా ఉండి గ్రామ అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, క్రీడాకారులు, యువకులు పాల్గొన్నారు. చెప్పండి ప్రశాంత్. సతీష్ గారు మనకి క్యాప్ స్పాన్సర్స్ గా ఉన్నారు. నిర్వాహక కమిటీ సభ్యులకు, అదేవిధంగా ఈ 6 టీంలకు స్పాన్సర్గా నిలబడినటువంటి వారికి, అదేవిధంగా ఈ టోర్నమెంట్కు సహాయ సహకారం అందిస్తున్నటువంటి గౌరవీయులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ, అదేవిధంగా ఈ మ్యాచ్లో పాల్గొంటున్నటువంటి అందరూ సేవాభావంతో, మంచి స్ఫూర్తితో, స్నేహంతో, మంచి కలిసికట్టుగా ఆడి, వేరే దేశాలు లేకుండా ఆడి మీ క్యాప్టెన్లకు మంచి సహకరిస్తూ మంచి నైపుణ్యత మీరు చూపించాలని చెప్పి కోరుకుంటున్నాను. నియోజకవర్గం కతలాపూర్ మండలంలో ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నటువంటి KMPL ఒక స్పోర్ట్స్ క్రికెట్ టోర్నమెంట్కి నన్ను ఆహ్వానించినటువంటి ఈ యువ క్రీడాకారులకి మరియు ప్రజాప్రతినిధులందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఆట అంటేనే, ఒక ఆట ద్వారా మనం నేర్చుకుంది ఏంటంటే ఆట, చదువు, ఉద్యోగం ఇవన్నీ కూడా సమన్వయపరిచినప్పుడు మనందరం కూడా కలిసికట్టుగా ఉండడానికి ఇదొక సీక్వెన్స్ అంటారు కెమిస్ట్రీలో. ఈ సీక్వెన్స్ అనేది మనము ఈ ఒక స్పోర్ట్స్లో ఉన్నటువంటి ఒక మంచి ఉద్దేశం ఏంటంటే కుల, మత విభేదాలు అనేటివి ఈ స్పోర్ట్స్లో కనిపించవు, పేద గొప్ప అనేటివి ఈ స్పోర్ట్స్లో కనిపించవు. నేను కబడ్డీ నేషనల్ ప్లేయర్ని. నేను ఆంధ్రప్రదేశ్కి 6 సార్లు గోల్డ్ మెడల్ తెచ్చిన